జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. ఎన్నో కోరికల గురించి మాట్లాడుకున్నాం. బైక్స్, జాబ్స్, మనీ, రకరకాలు, సెలబ్రిటీ. అండ్ ఒక సాధారణ వ్యక్తికి సొంత ఇంటి కళ ఉంటుంది. కరెక్ట్. ఏ విధంగా అంటే కొంతమందికి ఇప్పటికీ అద్దెల్లో ఉంటూ, లేదా ఒక పూరి గుడిసెల్లో ఉంటూ, పల్లెటూరులో చూసుకుంటే పూరి గుడిసెల్లో, ఇలాంటి సిటీలో చూసుకుంటే అద్దెల్లో ఉంటూ ఉంటారు చాలామంది. కరెక్ట్. సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగ్గా మెరుగుపడదు. ఇవన్నీ అనుకూలించవు. అవును. ఒకవేళ తెగించినా సరే లోన్లు రావు, లోన్ తీసుకుని చేసుకున్నాను సరే, లేదా సంథింగ్ మనీ కూడా ఏర్పాటు కావు. అవును. ఈ సొంత ఇంటి కళ నెరవేరాలంటే ఏమన్నా లా ఆఫ్ అట్రాక్షన్లో మంచి టెక్నిక్స్ ఉన్నాయి సార్? తప్పకుండా సంజయ్. మన లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ సొంత ఇల్లు కళని నిజం చేసుకోవచ్చు. ఇది ఎలా సాధ్యం అంటే, లా ఆఫ్ అట్రాక్షన్లో సొంత ఇల్లే కాదు ఏదైనా పొందొచ్చు. కారణం మనం ఎలా ఆలోచిస్తాము, భయపడతాం ఫస్ట్. అవును. నాకు వచ్చే జీతం ఎంత, దానికి ఈఎంఐ లక్షల్లో కట్టాలేమో, వేలలో కట్టాలేమో. సపోజ్ ఒక వ్యక్తికి ₹1,00,000 వస్తుంది అనుకో, ఒక 3-2 కోట్లు పెట్టి ఒక విల్లా చూశాడు, నచ్చింది, కానీ మొత్తం దానికి వెళ్ళిపోతే ఇంకా వేరే కూడా తీసుకొచ్చి కట్టాలంటే నా వల్ల కాదు. ఫస్ట్ చూడండి, ఎవరైనా ఒక వస్తువు కావాలన్నప్పుడు ఆ వస్తువుకి లోన్ గురించి ఆలోచిస్తారు, అప్పు చేయాలనుకుంటారు, ఆ పొలం అమ్మాలి, తీసుకొచ్చి కట్టాలి, ఇలా ఆలోచిస్తుంటారు. కానీ ఆ వస్తువుని ప్రేమించరు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మీకు రౌండా బర్న్ గారని లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ బుక్ రాసిన తను ఆ లండన్ వీధుల్లో ఆ స్ట్రీట్లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక ఖరీదైన స్కర్ట్ చూసింది అనమాట. ఆ స్కర్ట్ తనకు బాగా నచ్చింది. అది దగ్గర $2,000 పెట్టారు అప్పట్లో ప్రైస్. అయితే దాన్ని చూసి బాగా మోజుపడింది, కారులో దిగి వెళ్ళిపోయి చూసింది. తన స్థాయి అప్పుడు లేదు, అసలు అంత స్థాయి లేదు, కానీ అదంటే చాలా ఇష్టం పెంచేసుకుంది తను. సూపర్గా ఉంది అది అని చెప్పేసి అది వెళ్ళి ప్రైజ్ అడిగి షాక్ తిని వచ్చేసి ఇంకా తను వెళ్ళిపోయింది. సో కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా ఆస్ట్రేలియా వెళ్ళింది. ఆస్ట్రేలియాలో మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ తిన్నంగా వెళుతున్నప్పుడు అద్దాల్లో నుంచి ఆ స్కర్ట్ సేమ్ తను చూసిందే అక్కడ కనిపించింది. కనిపించి కేవలం $50 అని పెట్టుంది. అది చూడండి, తను కోరుకుంది, తను వేసుకున్నట్టుగా ఎంత బాగుందని, ఈ శరీరం నుంచి వైబ్రేషన్స్ పులకించిపోయేలాగా దాన్ని తను ఫీల్ అయింది. ఆ ఫీలింగ్స్ ఎక్కడికి వెళ్ళినాయి? విశ్వంలోకి వెళ్ళినాయి. ఎప్పుడైతే తను అంత మోజుపడి ఇష్టపడి వైబ్రేషన్స్ వచ్చేసి తను వేసుకున్న ఫీలింగ్స్తో అందరూ తనని అప్రిషియేట్ చేస్తున్నట్టు, సూపర్గా ఉందని ఆయన ఫ్రెండ్స్ అంటున్నట్టుగా, వాళ్ళ చెల్లి అక్క కూడా అంటున్నట్టుగా ఫీల్ అయ్యేది ప్రతిరోజు. ఆ ఫీలింగ్స్ విషయంలోకి వెళ్ళాయి. కొద్ది రోజుల తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఆ స్ట్రీట్లో తను చూసిందనమాట. ఎంత వేరియేషన్ వచ్చింది చూడండి ప్రైస్. తను కొనగలే స్టేజ్కి విశ్వం తీసుకొచ్చేసింది దాన్ని. వెంటనే కార్ దిగి వెళ్ళి ఇది ఎంత అని అడిగితే, ఇది ఒక పీసే ఉంది మేడం, ఇంతే ఉంది దీని ప్రైజు అన్నప్పుడు, సేమ్ది అంత తక్కువ ప్రైస్కి ఉంది. వెంటనే దాన్ని తీసుకునేది. ఇక్కడ మన ఇల్లు కూడా మనం ఏమంటామంటే, ఫస్ట్ ఆ ఇల్లు చూసిన తర్వాత బ్యాంక్ వాళ్ళని కలుస్తారు వెళ్ళి ఫస్ట్, లేదా తెలిసిన వాళ్ళని కొంచెం అప్పు అడుగుదాం, ఫస్ట్ ఈ పని చేస్తారు. ఎందుకంటే మనకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు. మనం దాన్ని ఇష్టపడాలి ఫస్ట్. మీరు వెళ్ళండి, ఆ ఇల్లు చూడండి, ఫొటోస్ దిగండి, వీడియోస్ తీసుకోండి, తీసుకుని ఆ ఇంట్లో ఉన్న ఫీలింగ్స్ని వ్యక్తం చేయండి. మీ పేరుతో గోల్డెన్ లెటర్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ నిలయం, ఆ గోల్డెన్ లెటర్స్తో మన మైండ్లో కనిపించాలి. ఆ ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నట్టుగా తోరణాలు కట్టి, ఆ గృహప్రవేశం చేసి ఫ్రెండ్స్ని, చుట్టాలందరినీ పిలిచి సెలబ్రేషన్ చేసుకున్నట్టుగా లైటింగ్లన్నీ ఏర్పాటు చేసి గ్రాండ్గా విందు భోజనాలతో, ఆ చక్కటి ఫర్నిచర్, మీరు కూర్చుని టీవీ చూస్తూ ఒక పని మనిషి కాఫీ తెమ్మని చెప్తున్నట్టుగా, మీ కింద ఎంప్లాయీస్కి ఆ పనులు చెప్తున్నట్టుగా, ప్రతి భాగాన్ని ప్రాణం పెట్టి ఫీల్ అవ్వాలి. అంటే ఆ సోఫా టచింగ్, ఆ టీవీ రిమోట్, ఆ స్పర్శ, ఆ కిచెన్, ఆ బాత్రూమ్స్, బెడ్రూమ్స్, బయట మొక్కలు, కార్ పార్కింగ్, ఇదంతా మీరు ఇమాజినేషన్ చేయాలి. ప్రాణం పెట్టడం అంటే ఏంటి? ప్రతి ఫీల్ వ్యక్తం చేయాలి. ఇదంతా విషయంలోకి రౌండా బన్న స్కర్ట్ వేసుకున్నట్టు ఎంత ఫీల్ అయిందో అలా మీ ఇల్లు మీదే, ఆ పేరుతో సహా. అక్కడ లోన్ రాకూడదు, అప్పు అనేది గుర్తు రాకూడదు. కేవలం ఇల్లు నాదే, 600 అయినా ఇది నాదే అని మీరు బలంగా అనుకోండి. మిరాకిల్ జరుగుతాయి. మీకు ఎవరైనా మీ చుట్టాల్లోనే మీ మదర్ ఫాదరు లేకపోతే మీ వాళ్ళు ఎవరో కూడా దాని గిఫ్ట్ మీకు ఇవ్వచ్చు. అవును. అప్పు అనే దానికి వెళ్ళిపోతాం ఫస్ట్ మనం. అవును. అప్పుడు అప్పే వస్తుంది. అప్పు చేసి
చాలా కష్టంగా అది కట్టేటట్టుగా అది తీసుకోవాల్సి వస్తుంది. మాక్సిమం ఎవరు చూసినా సార్ ఇప్పుడు ఇల్లు కొనాలన్నా ఇంక కొనాలన్నా యా ఒకటి సంపాదించి కొనుక్కోవాలి. ఎస్ సంపాదించడం ఈ చిన్న చితక జీతంతో సంపాదించలేను అనుకున్నప్పుడు అప్పుకి వెళ్తారు. మాక్సిమం వచ్చే ఐడియా అదే. అసలు ఫస్ట్ అదే వస్తుంది, అప్పుకి వెళ్తాం, లోన్కి వెళ్తాం, ఇంకొక ఆస్తి అమ్మి అది కొనటం, ఇది వచ్చేస్తారు. కానీ కాదు, ఫస్ట్ మీరు చేయాల్సింది ఆ ఇల్లుపై ఇష్టం పెంచుకోవాలి. ఓకే, ప్రతి స్పర్శ అక్కడ తాకుతున్నట్టుగా, గోడలతో సహా, మీరు ఆ కిచెన్లో లేడీస్ అయితే అక్కడ మీకు అనుకూలంగా లగ్జరీగా కిచెన్ ఉన్నట్టుగా, ఎక్కడ తక్కువ స్థాయిలోకి రాకూడదు ఆలోచనలు, హై రేంజ్లో ఉండాలి. నా లెవెల్ ఆ రేంజ్లో ఉంటుంది అని కలలు కనాలి. కలలు కనటానికి ఖర్చు ఏముంది మీరు చెప్పండి? ఒక ఆలోచన రిచ్గా ఆలోచించడానికి రూపాయి ఖర్చు ఏముంది? దానికి ఏమైనా డబ్బు కట్టాలా? సో తెలియకపోతే మీరు గురువు ద్వారా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ఆ ఇల్లు మీరు కంఫర్ట్గా, ఖరీదుగా, ఆ లగ్జరీ జీవితాన్ని అందులో మీరు అనుభవిస్తున్నట్టుగా ప్రతి ఫ్రేము ఇమాజినేషన్ చేయాలి. మొత్తం ఇల్లు అంతా సెక్యూర్డ్గా, కార్ పార్కింగ్, మొక్కలు, మొత్తం ఎవ్రీథింగ్, ఫర్నిచర్స్, ప్రతి ఫ్రేము కలర్స్తో సహా, మీరు ఏ కలర్స్ అంటే మీకు ఇష్టం అక్కడ ఎంత అద్భుతంగా ఉండాలి, వాచ్మెన్తో సహా, ఆ గేట్ లైట్లు, ఈ ఇమాజినేషన్లో మునిగిపోవాలి. అప్పు గురించి కానీ లోన్ గురించి కానీ మైండ్లోకి రాకూడదు. అప్పుడు మీకే తెలియకుండా మీరు పనిచేస్తున్న కంపెనీ చైర్మన్ చేత గిఫ్ట్ ఇప్పించవచ్చు, పేరెంట్స్ ద్వారా ఇప్పించవచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, ఒక అమ్మాయి కారు కోరుకుంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళు వచ్చి గిఫ్ట్ ఇచ్చారు. సో ఏ మిరాకిల్ అయినా జరుగుతుంది. సడన్గా మీరు పనిచేస్తున్న కంపెనీలో జీతం రెట్టింపు అవ్వచ్చు, సగం లోన్కి వెళ్ళినా మిగతా సగంతో చాలా బాగుంది. అంటే ఎలా అని మనం చెప్పలేం, విశ్వం ఏ విధంగా మిరాకిల్ చేస్తుంది. సో బలమైన కాంక్ష ఉండాలి సంజయ్. ఇక్కడ ఏంటంటే బాడీ నుంచి వైబ్రేషన్స్ రావాలి, అంటే ఆ ఫీలింగ్స్ పొలకించిపోవాలి. ఆ ఇల్లు నాదే, మీ పేరుతో డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ అయినట్టుగా, మొత్తం ఆ డాక్యుమెంట్లు చూసుకుని మీరు మురిసిపోతున్నట్టుగా, ఆ ఇల్లు ఫొటోస్ ఫ్రెండ్స్కి చూపించి మీ ఇల్లు చాలా బాగుందని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నట్టుగా, ఆ గృహప్రవేశినప్పుడు వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టుగా, అసలు ఎంత బాగా కట్టావు నువ్వు, నీ టాలెంట్ చాలా బాగుందని ఈ మాటలన్నీ మైండ్లో వినపడాలి, చూడాలి మనం. ఆ వాయిస్ ఇక్కడ ఏంటంటే ఫీలింగ్స్, యాక్షను, అనుభూతులు, వైబ్రేషన్స్. అంటే ఒక సినిమా చూసి మనం ఫీల్ అవుతాం, కొద్ది రోజుల వరకు ఆ సాంగ్ నచ్చితే తెలియకుండా ప్లే అవుతూ ఉంటుంది మైండ్లో. అలా స్వప్నాన్ని చూస్తుండాలి, ఇల్లు అనే స్వప్నాన్ని. ఈ విధంగా అంటే మనకి ఇల్లు అన్న కోరిక గుర్తుంటుంది తప్పితే పర్టికులర్ షేప్ కానీ, పర్టికులర్ ప్లేస్ కానీ, ఒక పర్టికులర్ కలర్ కానీ, ఒక పర్టికులర్ ఫర్నిచర్ కానీ, ఇదంతా ఒక సిచ్యువేషన్ మొత్తాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి మైండ్లో. కానీ అది సాధ్యమైన పని కాదు. ఏ విధంగా అంటే ఒక ఇంటిని చూసి అది గుర్తుపెట్టుకోవాలంటే మల్టిపుల్ టైమ్స్, ఒక 2-3 టైమ్స్ చూస్తే కానీ గుర్తుండదు. అలాంటిది మనం ఇల్లు కొన్నట్టు, అది ఇనాగరేషన్ చేసినట్టు, అది ఈ కలర్లో ఉన్నట్టు, ఫర్నిచర్ ఎలా ఉన్నట్టు, ఈ గెస్ట్స్ ఎవరైనా పిలిచామో వాళ్ళందరినీ తెచ్చుకోవాలంటే అది అయ్యే పని అంటారా? ఆ కళ నిద్రపోతున్నప్పుడు మీరు నిద్ర పట్టేంత వరకు ఈ ఇమాజినేషన్ అంతా రావాలి. అంటే నిజంగా ఇల్లు కావాలి మీకు ఇష్టం ఉంటే దీని పట్ల మీకు విపరీతమైన ప్రేమ పెరుగుతుంది. అంటే మనం సంకల్పం బలంగా ఉండాలి సంజయ్, ఏదైనా సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.